Hi friends, so welcome to my YouTube channel BB Buzz Fun and Frustration. ఎవరైనా ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈ రోజు మనకు బిగ్ బాస్ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. బిగ్ బాస్ వచ్చేసి సెప్టెంబర్ 1 నుంచి లైవ్ స్ట్రీమింగ్ కి రాబోతుంది. అది కూడా సీజన్ 8 సెప్టెంబర్ 1 7 PM నుంచి నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు. ఓకే, ఆల్రెడీ 7 సీజన్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. 7 సీజన్స్ లో ఫస్ట్ సీజన్ వచ్చేసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేశారు. సెకండ్ సీజన్ వచ్చేసి నాని హోస్ట్ చేశారు. లాస్ట్ రిమైనింగ్ 5 సీజన్స్ కింగ్ నాగార్జున గారు సూపర్ డూపర్ గా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు తెలుగులో. ఆల్రెడీ మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ప్రీమియర్స్ ఆల్రెడీ రిలీజ్ చేసేశారు. సెప్టెంబర్ 1 నుంచి మనకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కి రాబోతుంది, అది కూడా తెలుగులో. ఇంకా ఏంటంటే కంటెస్టెంట్స్ ఎవరెవరు ఉంటారు ఏంటా అనేది కూడా చాలా అప్డేట్స్ వచ్చినాయి. బిగ్ బాస్ కి వచ్చేసి జబర్దస్త్ నుంచి కమెడియన్స్ రాబోతున్నారు, యూట్యూబర్స్ రాబోతున్నారు. అలాగే మనకు సీరియల్ మీకు తెలిసిందే స్టార్ మా సీరియల్స్ లో యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా రాబోతున్నారు. అలాగే ఫేడ్ అవుట్ అయ్యి ఇంకా మనకు మంచిగా లైఫ్ ఉండాలి, మంచిగా కెరియర్ ఉండాలనుకున్నటువంటి యాక్ట్రెసెస్ అలాగే యాక్టర్స్ వాళ్ళు కూడా రాబోతున్నారు. మీకు తెలిసిందే రాజ్ తరుణ్, అలాగే ఖయ్యూమ్, అలాగే వేణుస్వామి కూడా వస్తున్నారని అప్డేట్ వస్తుంది. బట్ ఎంతవరకు అనేది మనకు క్లారిటీ లేదు. బట్ వీళ్ళందరూ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కమింగ్ డేస్ లో మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటికైతే 14 to 15 కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఫైనలైజ్ చేసేసారు. రిమైనింగ్ వాళ్ళు కూడా ఫైనలైజ్ అయిపోతున్నారు. ఓకే, ఆల్రెడీ అయితే బయటకు వచ్చేసింది. అదే సెప్టెంబర్ 1 మనకు గ్రాండ్ లాంచ్ లో మనకు ఒక ఐడియా వచ్చింది. ఈ సీజన్ కూడా మనం ఏంటంటే కింగ్ నాగార్జున గారు హోస్ట్ చేస్తారు. ఆల్ ది బెస్ట్ కింగ్ నాగార్జున. బట్ ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనేది అందరికి ఒక క్లారిటీ లేదు. రీజన్ ఏంటంటే 1 day బిఫోర్ అంటే సాటర్డే రోజు ఎన్ కన్వెన్షన్ ఆల్రెడీ హైదరాబాద్ లో కూల్చేశారు. దాని మీద ట్రోల్స్ ఎక్కువ అవుతాయా, బిగ్ బాస్ మీద ఎంత ఎఫెక్ట్ అయింది ఏంటనేది మనకైతే ఒక క్లారిటీ లేదు. అది ట్రోల్స్ కి వెళ్ళిపోయిద్దా లేదా అనేది మీకు తెలిసిందే. ట్రోలర్స్ ఎంతమంది ఉంటారు, అలాగే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు అంతమంది ఉంటారు. ఎవ్రీ సీజన్ కి ఏంటంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఈ సీజన్ డైరెక్ట్ గా నాగార్జునకే ఎఫెక్ట్ అయింది, బిగ్ బాస్ కి ఏం ప్రాబ్లం లేదనుకుంటే. బట్ బిగ్ బాస్ నుంచి కూడా లాస్ట్ టైం ఏదైతే విన్నర్ అయ్యారో పల్లవి ప్రశాంత్, ఏదైతే మీకు ఎండ్ లో జరిగిందో అది కూడా మనకు ఎఫెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ స్టార్టింగ్ లోనే వచ్చింది. అది లాస్ట్ సీజన్ సక్సెస్ అయింది. బట్ ఈ సీజన్ ఏంటంటే ఆల్రెడీ ఒక కాంట్రవర్సీతో బిగ్ బాస్ స్టార్ట్ చేయబోతున్నారు. అది కూడా కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కి. మీ ఒపీనియన్ ప్రకారం అది ఎఫెక్ట్ అయిద్దా లేదా అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కమింగ్ డేస్ లో ఏంటంటే డైలీ అప్డేట్స్ రాబోతున్నాయి మన ఈ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.